బిర్యానీ కోసం బాస్మతి రైస్ నానబెట్టేసి పక్కకు పెట్టుకుందామండి. 8 పీస్ బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ తెప్పించుకున్నాను. బిర్యానీ కోసం గరం మసాలా అండి, ఇలాచి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, లవంగాలు, కొన్ని ధనియాలు కూడా వేసుకుందామండి. ఇవన్నీ మిక్సింగ్ బౌల్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసాను. కడాయి వేడైపోయింది. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. రైస్ కూడా పెట్టుకుందాం మనం కుక్ అవ్వడానికి. దాంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. స్టార్, ఇలాచి, లవంగా, అలాగే ఫ్లవర్ అన్నీ యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక మిక్స్ పట్టుకున్నాం కదా గరం మసాలా, అది కూడా వేసి కలుపుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చప్పగా అయిపోతుంది లేకపోతే. ఇవన్నీ కలిపేసుకొని ఉడకబెట్టుకున్నాము. 70% ఉడికే వరకు ఉడకబెట్టుకున్నాం. వీటికి ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇందులో చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకొని మసాలా అన్నీ కలుపుకొని ఉడకని ఇందులో కారం వేసుకున్నాం. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కదా, ఎక్కువనే వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాం. ఇందులో స్పూన్ పసుపు, గరం మసాలా ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, గరం మసాలా కూడా వేసుకుందాం. ఒక బౌల్ కర్డ్ అండి, ఇది కూడా వేసుకొని కలుపుకుందాము. క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము చికెన్ని. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, అది వేసుకోవడం మర్చిపోయినాం ఇందాక. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోండి. చూడండి రైస్ అయిపోయింది. దీన్ని వార్చుకున్నాము. ఇప్పుడు వార్చుకొని పక్కన పెట్టుకున్నాము. చూడండి వార్చేసాను అన్నం అంతా పొడి పొడిగా, చాలా బాగుంది. దీన్ని కర్రీలో కలిపేద్దాము. ఇది కొంచెం టైం పడుతుందండి ఇంకా అవడానికి. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొత్తిమీరతో మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫుడ్కి. ఇందులో ఒక చిన్న నిమ్మ చెక్క పిండుకోండి. పీసెస్ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాము. ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోండి పైనుంచి. అలాగే ఇంట్లో హోమ్ మేడ్ ఘీ ఏదైనా ఉంటే ఘీ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ తింటుంటే. ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను పైన ఇలాగా. ఇది హోమ్ మేడ్ ఘీ అండి, కౌ ఘీ ఇది. క్యాప్ పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాం. బిర్యానీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్. టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. నేను స్టేటస్ పెడితే పులిగడ్డ చూస్తే ఎంత హ్యాపీగా ఉండేదో. ఇప్పుడు వీళ్ళు ఎవరు చూసినా హ్యాపీనెస్ రావట్లేదు. అయినా పులిగడ్డ